జగన్మోహన్ రెడ్డి కొత్త నాటకానికి తెరదీశాడు. 2019లో బలహీన వర్గాలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన విధంగా మరొకసారి ఈ వర్గాలను అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇవాళ బలహీన వర్గాలు చైతన్యమై ఇతను బలహీన వర్గాల మనిషి కాదు, ఇతను బలహీన వర్గాల ద్రోహి అని స్పష్టంగా అర్థమైంది అన్ని వర్గాలు. ఈరోజు ప్రతి వేదిక మీద నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అనేటువంటి పదం మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు అలా అనుకుంటున్నావేమో, మా వర్గాలన్నీ నువ్వు మా మనిషివి కాదు అని రేపు జరిగే 2 నెలల్లో సార్వత్రిక ఎన్నికల్లో ఈ వర్గాలు చూపించబోతున్నారనేటువంటి విషయం జగన్ రెడ్డి తెలుసుకోవాలి. నా బీసీలంటే నువ్వు 34% ఉన్నటువంటి రిజర్వేషన్ని 24% తగ్గించి వాళ్ళ 16,800 రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి పదవులు గండి కొట్టిన జగన్ రెడ్డి నువ్వు మాకు ద్రోహి అవుతావు కానీ నువ్వు మా మనిషి ఎలా అవుతావు అని సూటిగా ప్రశ్నిస్తావు. మా నిధులను పక్కదో పట్టించావు. రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి బీసీ కార్పొరేషన్లో ₹1 లేకుండా మా బిడ్డల ఆర్థిక చేయూతనివ్వటం కోసం, మా చదువుకున్నటువంటి పిల్లలు, నిరుద్యోగులైనటువంటి పిల్లలు ఆర్థిక ఉపాధి పొందటం కోసం ఆ కార్పొరేషన్ ఉపయోగించుకొని వాళ్ళ కుటుంబాన్ని జీవనం చేసేటువంటి నేపథ్యాన్ని వాళ్ళ సర్వనాశనం చేశాము. అన్నిటికీ మించి మా బీసీల మీద దాడులు చేస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీకి ఎన్నుముక బీసీ. ఎన్టీ రామారావు గారు అనేవాడు పార్టీ పెట్టకపోయి ఉంటే మా వర్గాలకి రాజకీయ గుర్తింపు వచ్చేదే కాదు. 83కు ముందు కేవలం ఓటు బ్యాంకుగా వాడుకున్నారు తప్ప మాకు రాజకీయ అవకాశాలు ఇచ్చినటువంటి నేపథ్యం లేనటువంటి తరుణంలో ఎన్టీ రామారావు గారు బీసీలో ఉన్నటువంటి యువకుల్ని, చదువుకున్న వాళ్ళని వాళ్ళకు రాజకీయాల అవకాశాలు ఇవ్వటమే కాకుండా ఈరోజు జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ, మున్సిపల్ చైర్మన్, మేయరు, జిల్లా పరిషత్ చైర్మన్, స్థానిక సంస్థల్లో మా బలహీన వర్గాల బిడ్డలు ఉండగలుగుతున్నారంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ, స్వర్గీయ ఎన్టీ రామారావు. ఇక్కడ బీసీల గొంతులో ప్రాణం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ పక్షానే ఉంటారు. తెలుగుదేశానికే న్యాయం చేయాలి. తెలుగుదేశం వస్తేనే మా బీసీలకు వెలుగు ఉంటుంది. మా కుల వృత్తులు పోయినాయి. అనాది నుంచి కుల వృత్తులు నమ్ముకున్నటువంటి కుల వృత్తులు దూరమై మేము రోడ్ల మీద ఉన్నటువంటి మా జీవితాలకు ఒక అధునాతనమైన యంత్రాలు ఇవ్వాలి. ఈ పోటీ పడుతున్నటువంటి ప్రపంచంతో వీళ్ళు పోటీగా ఉండాలని ఆదరణ పెట్టి మాకు అనేక రకాల అధునాతన పనిముట్లు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ. ఈరోజు తెలుగుదేశం పార్టీలో పెరిగినటువంటి బీసీ బిడ్డలే ఇతర పార్టీల్లోకి వెళ్ళినా ఏ పార్టీ వేదిక పైనైనా సరే వాళ్ళ బీసీలు అంటే ఎన్టీ రామారావు గారి పేరు, తెలుగుదేశం పార్టీ పేరు చెప్పక తప్పదు. కాబట్టి ఈ రోజున బలహీన వర్గాలు, అలాగే ఎస్సీలు కూడా, నేను అన్ని వర్గాల గురించి మాట్లాడుతున్నాను, ఎస్సీలు కూడా ఇవాళ 27 స్కీములు ఆపి 30,000 కోట్ల రూపాయలు దారి మళ్లించినటువంటి నేపథ్యం. ఇవాళ ఎస్సీ బిడ్డల కార్పొరేషన్కి వెళ్తే ₹1. మా మైనారిటీ కార్పొరేషన్ ఒక కార్పొరేషన్గా ఉంటే ఈ రోజున దాన్ని 4 కార్పొరేషన్లు చేశాడు. మైనారిటీ కార్పొరేషను, మూర్భాష కార్పొరేషను, సంచార జాతుల కార్పొరేషను, షేక్ కార్పొరేషను 4 విభజించి ₹4 ఇచ్చినటువంటి నేపథ్యం. మా బిడ్డలు విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం లేదు. ఆనాడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలు విదేశాల్లో చదువుకోవాలి, ఉన్నతమైన చదువులు చదువుకోవాలని విదేశీ విద్య తీసుకొస్తే దానిని కూడా నువ్వు ఆపేసినటువంటి నేపథ్యం. మా సంక్షేమ కార్యక్రమాలకు కూడా నీవు నియమ నిబంధనలు పెడతా ఉన్నావు. 300 యూనిట్లు కరెంటు దాడితే ఈ వర్గాలకు సంక్షేమ కార్యక్రమాలు లేవు. నువ్వేమో ప్యాలెస్లో ఉండొచ్చు, నీ బిడ్డలేమో లండన్లో చదవచ్చు, మా బిడ్డలు ఒక కూలర్ కింద ఉండటానికి లేదు. ఫ్యాన్ కోటేసిన పాపానికి ఫ్యాన్ కూడా తిరగటం. మా బిడ్డలు చల్లటి నీళ్లు తాగటానికి ఒక ఫ్రిడ్జ్ కూడా ఉండకూడదు.
మాకు 1 సెంటు స్థలం ఇస్తావు, 48 గజాల స్థలం ఊరికి 30 కిలోమీటర్ల దూరంలో ఇస్తాం, నడుము లోతు నీళ్ళలో ఇస్తాం. అంటే బలహీన వర్గాలు నువ్వు ఏది చెబితే తింటారు, నీ మాయ మాటలు నమ్ముతారు అనేది ఒకసారి అయిపోయింది. ఒక్కసారి అవకాశం ఉన్నటువంటి నీకు ఒకసారికి ఇచ్చారు, విసిగిపోయారు. ఇవాళ అన్ని వర్గాలు ఇవాళ మా బిడ్డలు రోడ్ల మీద ఉన్నారు. మా పని, మా కష్టం మా బిడ్డలు పడకూడదు. మేము కష్టపడి మా బిడ్డలను చదివించుకుంటే వాళ్ళ ఉద్యోగ అవకాశాలు లేవు. చంద్రబాబు నాయుడు గారు వస్తే జాబ్ వస్తుందని ఆశ ఉండేది, వాళ్ళ జగన్మోహన్ రెడ్డి వస్తే గంజాయి దొరుకుతుందని ఆశ తప్ప ఇంకొకట్లేదు. వాళ్ళ పిల్లలు ఆగమైపోతూ ఉన్నారు, అన్యాయం అయిపోతూ ఉన్నారు. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు పని లేదు, చదువుకున్న బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు లేవు. కాబట్టి ఈ రోజున దారుణమైనటువంటి పాలన చేస్తున్నాడు జగన్ రెడ్డి. మా వర్గాలు ఎవ్వరూ బాగుపడలా, ఈ రాష్ట్రంలో ఏ వర్గము బాగుపడలా, ప్రజలు బాగుపడలా. బాగుపడిన ఏకైక కుటుంబం ఒక్కటే, అది జగన్ రెడ్డి కుటుంబం మాత్రమే. మేము ఆర్థికంగా అందరం నష్టపోయాము, బాగుపడింది ఆర్థికంగా జగన్ కుటుంబమే. ఇవాళ లక్షల కోట్ల రూపాయలు తాడేపల్లి ప్యాలెస్లో మూలుగుతున్నాయి. లారీల డబ్బుల్ని జిల్లాల వారీగా పంపించి ప్రజాస్వామ్యాన్ని కొనాలి. ఈ అట్టడుగు అరగారిన వర్గాలు ఆర్థికంగా ఇబ్బంది ఉంటేనే మనం ఓటు కింద ఇస్తే వాళ్ళు ఓటేస్తారనే పగటి కళ్ళకు అంటున్నావు జగన్ రెడ్డి. ప్రజాస్వామ్యం డబ్బుతో కొనలేదు. 400 కోట్లు ఖర్చు పెట్టినటువంటి వ్యక్తే ఓడిపోయాడు. కాబట్టి ప్రజాస్వామ్యంలో వాళ్ళు ప్రజలు చైతన్యవంతులు, ఆలోచన పరులు, చదువుకున్న వాళ్ళు ఖచ్చితంగా రేపు జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో తగిన గుణపాఠం నీకు చెప్పబోతా ఉన్నారు. ఈ 175 నియోజకవర్గాల్లో వైనాట్ 175 అంటున్నావు కదా, ఈరోజు నువ్వు ఊహించినటువంటి దెబ్బ ముఖ్యంగా బలహీన వర్గాలు ఇవ్వబోతా ఉన్నారు. వాళ్ళు ఏం మాట్లాడలేకపోతున్నారు ఈ రోజున. కానీ రేపు పోలింగ్ బూత్లోకి వెళ్ళి నీకు సరైనటువంటి సమాధానం చెప్పబోతున్నారు. ఈ రోజున ఏదైతే బీసీలు 139 కులాలు ఉన్నాయి, రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు 93 కులాలు ఉన్నాయి. దానికి ఈ కులాలను పెంచాడు. అంటే మంది ఎక్కువైతే మజ్జిగ పలసన ఉందని నువ్వు బీసీ కులాలను అయితే పెంచావు, కానీ రిజర్వేషన్ పెంచలా. అంటే రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి ఇప్పటి వరకు బీసీలకు ద్రోహం చేస్తున్నటువంటి వర్గం ఇదే నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఆ రోజు కులాలను పెంచావు, రిజర్వేషన్ పెంచలేదు, మా కార్పొరేషన్ నిధులు పెంచలేదు, మాకు రాజకీయంగా రిజర్వేషన్ తగ్గించావు. ఇప్పుడు దాన్ని నేను 56 కార్పొరేషన్ చేసి బీసీలో విభజన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. 56 కార్పొరేషన్లు పెట్టావు, పోనీ ₹1 ఇచ్చావా? అది లేదు. కాబట్టి ఇవాళ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ ఎంబీసీ అనేటువంటిది వాళ్ళ ఒక ఇనుకొండ సుబ్రహ్మణ్యం గారు, ఈయన మొట్టమొదట న్యాయ బ్రాహ్మణ్ ఫెడరేషన్ పెట్టినటువంటి మొట్టమొదటి దానికి అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారి ఆప్తుడు చంద్రబాబు నాయుడు గారికి. కానీ ఈ బలహీన వర్గాల్లో ఒక గుర్తింపు ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం గారు ఇవాళ ఏదైతే తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి ఈ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ని చట్టసభల్లోకి పంపించాలి అనేటువంటి ఒక లక్ష్యంతో వారు పనిచేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా తప్పనిసరిగా రానున్న రోజుల్లో ఏదైతే ఈ ఆర్థికమైనటువంటి భారంతో ఈ పోటీ ప్రపంచంలో చట్టసభలకు వెళ్ళలేనటువంటి అనేక కులాలు ఉన్నాయి. వారిని చట్టసభలకు, శాసనమండలికి కానీ రాజ్యసభకు కానీ పంపించగలిగే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో కూడా చేస్తుందని, దాని మీద ఏ రకమైనటువంటి ఒక ప్రణాళిక రచించారో వారు చెప్తారు. నమస్తే. మైక్ లేని దగ్గర లేదా సెంటర్లో ఫ్యాన్ మిత్రులకు నమస్కారం. నా పేరు వినుకొండ సుబ్రహ్మణ్యం. నేను ఎన్టీ రామారావు గారి టైంలోనే కార్పొరేషన్ చైర్మన్ని. భారతదేశంలోనే వెనుకబడిన కులాలన్నింటిలోకి అట్టడుగున్నటువంటి మంగళ్ళు, సాకళ్ళు ఈ వర్గాలకి ఫెడరేషన్లు పెట్టమని కోరితే ఆయన ఆలోచించి అన్ని అధ్యయనం చేసి మొట్టమొదటి భారతదేశంలోనే బీసీల్లో మొట్టమొదటి ఫెడరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత తెలుగుదేశం ఎన్టీ రామారావు గారు. ఆనాటి నుంచి కూడా ఎన్టీఆర్ అభిమానిగా తెలుగుదేశం
బీసీలను ఆదుకున్న దేవతలుగా భావించి పనిచేస్తున్నాం. మీకు తెలిసి ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు కూడా ఆయన ఒక సిద్ధాంతం తీసుకున్నాడు. ఏ వెనుకబడిన వర్గాల్లో అయితే రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారో వారిని రాజ్యాధికారానికి దగ్గరగా చేర్చటమే తెలుగుదేశం పార్టీ ధ్యేయంగా భావించాడు. ఆ ఉద్దేశంతోనే స్థానిక సంస్థల్లో అంతకుముందు మన మిత్రులు చెప్పినట్టుగా బానిసలు కానీ ఓటు బ్యాంక్ కానీ చూస్తున్నారు తప్ప లేదు. ఈరోజు జడ్పీ చైర్మన్లో ఏ 2-3 కులాలు మాత్రమే ఆక్రమించి రాజ్యాధికారం అనుభవిస్తున్నాయి. జడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు. అటువంటిది ఈరోజు చిత్తూరు జిల్లాలో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి జిల్లాలోనే ఒక మంగళమ్మాయి జడ్పీ చైర్మన్ కాగలిగిందంటే అది ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి రాజకీయ భిక్ష స్థానిక సంస్థలు అని చెప్తున్నాం. అదేవిధంగా చాకల చైర్మన్లు అయినారు, మున్సిపల్ చైర్మన్లు అయినారు, ఒక చాకల కులానికి చెందినటువంటి ఎమ్మెల్సీ అయినాడు రామారావు గారు. ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమైంది. అయినా మేము ఈ ఎంబీసీలు బీసీలు అని ఉంటే కొన్ని ఇది ఎక్కువ శాతం బీసీలో ఒక 4-5 కులాలు మాత్రమే అనుభవిస్తున్నాయి. ఆ విధానాల్లో మా సభ్యులంతా కూడా కొంతమంది వారి అభిప్రాయాలు చెప్తే మేము నిన్ననే మన విజయవాడ ఇదిలో మన చాందు గారి కళ్యాణ మండపంలో మీటింగ్ పెట్టాం, అందరిని పిలిచాం. నిన్న వేదిక కూడా జరిగింది, ఆ తీర్మానాన్ని కూడా ప్రవేశపెడుతున్నాం. మేము పెట్టి చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు వారి దృష్టికి తీసుకెళ్తున్నాం. ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ బీసీల్ని మాకు అడిగే హక్కు ఉంది, చేయించుకునే హక్కు ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలు చెప్తూ బీసీలు మోసగిస్తూ బీసీల్ని పాలేరులుగా చూస్తూ ఆయనేమో ఉన్నత స్థాయి పదవులంతా తన సామాజిక వర్గానికి కేవలం వాలంటీర్లు ఏదో చైర్మన్ల పేరుతో ఇచ్చేసి బీసీలకి ఇస్తున్నాడు. అంతేకాదు మీకు తెలుసు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎట్టుందంటే చాలా నిరుత్సాహమైనటువంటి స్థాయికి వెళ్ళిపోయాడు. పత్రికా విలేకరుల మీద దాడులు, వాళ్ళు ఉన్న వాస్తవాలు చెప్తుంటే విలేకరులుగా ప్రజాస్వామ్యంలో ఇప్పుడు ప్రముఖ పాత్ర వస్తున్నటువంటి విలేకరులు వాళ్ళు చేస్తుంటే వాళ్ళ మీద దాడులు చేసేటటువంటి స్థాయికి ఎదిగారు. చాలా శోచనీయం ఇది. మేము వెనుకబడిన కులాల వారిగా మేమందరం కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాం. పోతే ఇప్పుడే నిన్ననే మేము ఇక్కడ అత్యంత వెనుకబడిన వర్గాలు అందరం చేరి ఇక్కడ సుమారు 70 కులాలు 100 కులాల్లో ఎంబీసీలో 70 కులాలు చేరి ఒక వేదికగా ఏర్పడి చంద్రబాబు నాయుడు గారికి ఒక మెమోరాండం తయారు చేశాం. ఏంటి అంటే వాటిల్లో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెట్టారు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీ రామారావు గారి టైంలో. ఆ రిజర్వేషన్ మీద సమీక్ష చేయమంటున్నాం, సమీక్ష చేసి తెలుసుకోమంటున్నాం. బీసీల్లో ఏ వర్గాలు పదవులు పొందాయి, జడ్పీ చైర్మన్లుగా ఏ వర్గాలు కొన్ని పొందాయి, ఎక్కువ శాతం పొందాయి. అసలు పొందలేని కులాలు ఎన్నున్నాయి. ఇంకా కూడా వార్డు మెంబర్కి పోలేని 136 కులాల్లో సుమారు 100 కులాలు ఎంబీసీలు ఉంటే 80 కులాల్లో ఇంకా కూడా 70 కులాలు స్థానిక సంస్థల్లో వార్డు మెంబర్లు కానటువంటి పరిస్థితి కూడా ఉంది. దాన్ని సమీక్ష చేయమని కోరుతున్నాం చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీ. అలాగే కేవలం 5-6 బీసీ పార్టీలే ధనిక జనాధిక్య పార్టీలే వస్తున్నాయనేటటువంటి అభిప్రాయంతో ఉన్నారు. కాబట్టి మైనార్టీ ఎంబీసీ కులాలు కూడా ఈ అవకాశం కల్పించండి, సమీక్ష చేయండి. ఏది న్యాయం అయితే ఈరోజు ఎస్సీ సోదరులు కూడా మాదిగ సోదరులు వాళ్ళకి అన్యాయం జరుగుతుందంటే వాళ్ళకి చేదోడుగా చంద్రబాబు నాయుడు గారు నిలబడ్డారు. వాళ్ళ రిజర్వే వర్గీకరణకు కూడా ఆయన సహకరించాడు. ఆ విధంగా వర్గీకరణ కూడా మేము అంటున్నాం. ఇప్పుడు స్థానిక సంస్థలు ఇచ్చారు, ఆ స్థానిక సంస్థల్లో జనాధిక్య బీసీ కులాలతో పోటీ పడలేకున్నాం. ఒక మైనార్టీలు కానీ, ఒక చాకలి మంగళ కానీ, ఒక బుడబొక్కలు కానీ వీళ్ళెవరు కూడా పోటీ పడలేకుండా. కాబట్టి దానికి కూడా ఏబిసిడీలు వర్గీకరణ చేయమంటున్నాం న్యాయ పద్ధతిలో. ఏబిసిడీలు పెట్టండి. బీసీల్లో విద్యలోను ఉద్యోగాల్లో ఏబిసిడీలు ఉన్నాయి. ఆ విధంగా వర్గీకరణ, రాజకీయాల్లో కూడా వర్గీకరణ పెట్టమంటున్నాం. ఇదే విధంగా మేమేమి కొంచెం కోరలేదు. పక్కనున్న తమిళనాడు రాష్ట్రంలో 65% బీసీలు రిజర్వేషన్ ఉంటే దాంట్లో బీసీలు, ఎంబీసీలు, సంచార జాతులు అని విభజించబడింది. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా మేము చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏమని కోరుతున్నాం అంటే మీ బిడ్డలో మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాం. బీసీలు, ఎంబీసీలు అంతా కూడా వచ్చే రిజర్వేషన్లు కూడా బీసీలు, ఎంబీసీలు, సంచార జాతులుగా విభజించండి.
ఇది న్యాయమైంది. ఎప్పుడు కొమ్ము కాసేటటువంటి పార్టీని, కొమ్ము కాసేటటువంటి బిడ్డలు వీళ్ళని మనల్ని నమ్ముకొని ఉన్నారు, వాళ్ళకి మనం న్యాయం చేద్దాం, న్యాయమైంది. ఇదే బీహార్లో అమలు జరుగుతుంది. ఆ రోజు కర్పూర్ ఠాకూర్ పెట్టాడు, బలహీన వర్గాల కోసం కర్పూర్ ఠాకూర్ త్యాగం చేశాడు కాబట్టి ఈ రోజు భారతదేశ ప్రభుత్వం కూడా ఒక కర్పూర్ ఠాకూర్ భారత రత్న ఇచ్చింది, ఎంబీసీ కులాల్లో ఒక మంగళ కులానికి నుంచి వచ్చిన వ్యక్తికి కూడా అని చెప్తున్నాం. అలాగే ఏ విధంగా అయితే సంచార జాతులు కూడా మీరు విభజించాలి, ఎమ్మెల్సీల్లో ఇస్తున్నారు, పోటీ చేయలేం. ఈ రోజు ఉన్నటువంటి ధనిక వర్గాలతో పోటీ చేయలేని పరిస్థితులు. ఎమ్మెల్సీలో కనీసం 30%. చంద్రబాబు నాయుడు గారి గౌరవంగా మేము మనవి చేస్తున్నాం, తప్పకుండా చేస్తారని నమ్మకంతో కూడా ఉన్నాం. అదేవిధంగా ఎంబీసీ కార్పొరేషన్ పెట్టారు, ఫైనాన్స్ కార్పొరేషన్. ఆ కార్పొరేషన్ కి ఇప్పుడు కుల వృత్తులు కూడా కోల్పోయే పరిస్థితుల్లో ఉన్నారు. ఒక 1000 కోట్లు కేటాయించమని, అలాగే కుల వృత్తులు కోల్పోయిన ఎంబీసీలు ప్రత్యామ్నాయం ఏర్పడాలని ఇప్పుడు చాకళ్ళు, మంగళ్ళు, కుమ్మర్లు వృత్తులన్నీ కోల్పోయే పరిస్థితికి వచ్చేసారు. దానికి కూడా అన్ని వర్గ పూర్వం కులంతో సంబంధం ఉండి ఆ పని చేస్తే కులం వారు అన్నారు, వృత్తిని బట్టి కులం పెట్టారు. వృత్తిని బట్టి మంగళ పని చేస్తున్నాడు కూడా మంగళాయన అన్నారు, సాకల పని చేస్తున్నాడు సాకల. ఇప్పుడు మంగళకి సాకలకి తేడా లేదు, వృత్తి ఆర్థికంగా డెవలప్ అయిపోయి అందరూ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కోల్పోయారు. వాళ్ళకి కూడా ఎక్కువ శాతం కేటాయించమని. రెండోది, చంద్రబాబు నాయుడు గారు ఎంబీసీ కార్పొరేషన్ కూడా పెట్టారు, మేము అభినందిస్తున్నాం. కానీ అందులో సరైనటువంటి ఎంబీసీ కులాల జాబితా లేదు. అది కూడా ఆయన దృష్టికి తీసుకెళ్తున్నాం. మేము ఎందుకు చెప్తున్నాం అంటే ఎన్ని కూడా మేము మా నాయకుడు దృష్టికి తీసుకెళ్తున్నాం. నేను పార్టీలో ఆర్గనైజింగ్ సెక్రటరీని, నేను ఎంబీసీ అధ్యక్షుడిగా ఉన్నాను.